హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సేమియా ఉప్మా. సేమియా ఉప్మా అని మాత్రం అనకండి. ఒకసారి చూసి చేసి తింటేనే కదా ఉప్మా టేస్ట్ తెలిసేది. సింపుల్గా బాక్సులు పండుగ లాయించేసినట్టు మనం కూడా చేసుకొని తిందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు సేమియాని దోరగా ఆయిల్ అది వేయకుండా డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. సేమియా చాలా ఈజీగా అయిపోద్ది ప్రాసెస్. నేను ఇందులోని ఒక ఇంగ్రీడియంట్ కూడా వాడాను, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఒక 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర చిటపటలాడిందాక ఉంచండి. ఇవి చిటపటలాడిన తర్వాత కొంచెం శనగపప్పు, అలాగే జీడి పలుకులు ఒక 10 నుంచి 12, అలాగే కొంచెం వేరుశనగ పప్పులు, ఇవన్నీ కూడా దోరగా వేయించాలి. వేయించిన తర్వాత అందులో ఒక 2 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పెద్దగా సన్నంగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఆనియన్ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి, కరివేపాకు వేగిన తర్వాత మనం 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి అందులో. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ని తెల్ల మరిగిన తర్వాత మనం సేమియా వేసుకుంటాం. ఒకసారి ఇలా కలిపిన తర్వాత మరగనివ్వండి, బాయిల్ అవ్వాలి. ఆ వాటర్ని బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న సేమియా ఉంది కదా, అది తీసుకొని కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండండి. కొంచెం వాటర్ ఇందులో ఎక్కువగానే వేసాం కాబట్టి ఆ వాటర్కి సేమియా అంతా కుక్ అవుతుంది. ఒకసారి సేమియాని బాగా కలుపుకొనివ్వండి. ఇది 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇవ్వనండి, ఇదే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్. ఒక 3 to 4 స్పూన్స్ ఉప్మా రవ్వ. ఇలా రవ్వ వేయడం వల్ల సేమియా ఉప్మాకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ 2 కూడా బాగా కుక్ అవనివ్వండి. మరి విడివిడిగా కాకుండా ఇలాగ ఇది చిక్కగానే ఉంటుందండి, ఎందుకంటే మన సేమియా కూడా నూక కూడా వేసాం కాబట్టి. ఇది బొంబాయి చట్నీతో తింటే మంచి కాంబినేషను, సూపర్గా ఉంటుంది. రోజు ఇడ్లీ, చపాతీ, దోశ తిన్నోళ్ళకి ఇలాగా ఉప్మా కూడా వీక్లీ వన్స్ ఏదో టైంలో చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది, హెల్దీ కూడా. ఈ వీడియో ఇప్పటివరకు ఎవరైనా చూస్తున్న ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. అంతేనండి, ఇది కాసేపు సిమ్లో పెట్టి ఉడకనిచ్చి మా ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమే సేమియా ఉప్మా అయితే. ఇందులో మీరు కొంచెం చిటికెడు పసుపు, నిమ్మరసం కూడా వేసుకుంటే సేమియా పులిహోర కూడా రెడీ అవుతుంది. ఇంకోండి అంతే, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సేమియా ఉప్మా. సేమియా అంటారు కదా వాళ్ళైతే. కారంగా నోటికి కూడా చాలా బాగుంటుంది. అందుగా స్వీటే తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలాగా సేమియా ఉప్మా రూపంలో ట్రై చేసి మీ పిల్లలు పెట్టండి. బొంబాయి రవ్వ మాత్రం వేయడం మర్చిపోకండి. సేమియాని అలాగే బొంబాయి రవ్వని కలిపి తీసుకున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ డిష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.